లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సార్ చివరిగా చెప్పండి ఫ్యామిలీ, ఎందుకంటే ఒక పాప అనుకుంటుంది కదా, మేడం గారు ఏం చేస్తారు? మేడం గారు మా నర్సరాజు గారు మనవరాలు శిరీష, ఆవిడ ఇప్పుడు టోటల్ హౌస్ వైఫ్ అండి. సో నా అకౌంట్స్ తర్వాత ఈ ఐటీ అవన్నీ ఏంటంటే ఆవిడ చూసుకుంటుంది, హోమ్ చూసుకుంటుంది. పాప ఎంఎస్సి హ్యూమన్ జెనెటిక్స్ చదివింది మణిపాల్లో, అక్కడ ఆవిడకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. సో ఫ్యూచర్లో ఏంటంటే దాని మీద రీసెర్చ్ ఇంకా ఆ లైన్లో ఏదో ఉన్నారనమాట. సినిమా విషయాలు ఇంటికి రాదు, ఇల్లు సినిమాకి రాదు. అంటే చాలామంది సినిమా వారసులను తీసుకురావాలనుకున్న ప్రయత్నంలో మీరు ఎక్కడ లేదు. ఆవిడ మంచి భరతనాట్యం డాన్సర్ ఆవిడ, బట్ ఆవిడకి అది అంతవరకే. మళ్ళీ సినిమాలు రావాలి చేయాలని ఆవిడకి నేనేమి వద్దని చెప్పలా, నేనేం రాను కూడా చెప్పలా. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లలకి ఏది ఇష్టం ఉందో మనం అది వదిలేయాలి. ఇప్పుడున్న జనరేషన్లో చేయకపోయినా వాళ్ళు చేసుకుంటారు. బట్ ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. ఆవిడకి ఎంతసేపు ఇప్పుడు ఈ పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ కంజనెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, వాటి మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే మాకు తెలిసిన వాళ్ళు కొంచెం చేస్తున్నారు. సో మెడికల్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉందండి. మెడికల్ జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఫ్యూచర్లో వచ్చేసి జెనెటిక్స్ విల్ రూల్. సో దాని మీద ఉంది. సో ఎనీ టైం ఆవిడకి ఏం కావాలో అది చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను. సార్ ఒక ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు చిరంజీవి గారు, సుమన్ గారు, భానుచందర్, ఇలా మాకు ఇప్పుడే కనిపిస్తున్న వాళ్ళు ప్రజెంట్ మీరు చిరంజీవి గారు సినిమాల్లో కొనసాగుతున్నారు. ఎలాగ భానుచందర్ గారితో ఇంకా ఆ పరిచయం ఎలా కొనసాగుతుంది? చిరంజీవి గారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? సార్ ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్ అండి. ఫ్యాన్స్ అనవసరంగా కొట్టుకుంటున్నారండి బయట. యాక్చువల్గా మేమంతా వీఆర్ వెరీ క్లోజ్ అండి. మాకు ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ కంపల్సరీ ఉంది, ఆర్ మేబీ 2-3 మీటింగ్స్ ఎక్కడో కలుస్తుంటాం మొత్తం. అంటే ఆ 80s గ్రూప్ అని ఒకటి ఉంది. రజనీకాంత్ గారు అంటే కమల్ హాసన్ గారిని పిలిచాం ఒకసారి అలవాటు, చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, ఈ బ్యాచ్ ప్లస్ హీరోయిన్స్, ఆ బ్యాచ్ అంతా మేము కలుస్తున్నాం ఓపెన్గా. మేము అంటే ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు మేము టైం స్పెండ్ చేస్తాం, కింద కూర్చుంటాం. మాకు ఎటువంటి యాటిట్యూడ్ లేదు. వీ డిస్కస్ సో మెనీ ప్రాబ్లమ్స్, వీ డిస్కస్ సో మెనీ ఇది అంటే ఇష్యూస్ అంతా ఉంటుందండి. కానీ బయట అనవసరంగా ఫ్యాన్స్ ఏదేదో చేసి కొట్టుకోవడం, తర్వాత ఏదేదో చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఒకటే, అభిమానులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు అది చేయవద్దు. ఒక్కో సినిమాకి తేడా ఉంటుంది. అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండదు. ప్లస్ మేమంతా ఒకటే, మాకందరికీ ఏంటంటే మా కనెక్షన్స్ ఉన్నాయి. మీరు ఏదో అనుకొని ఎవడో అలా అన్నాడు ఇలా అన్నాడు, లేకపోతే ఏదో ఆ ఛానల్ ఇలా చెప్పారు అలా చెప్పారు, ఆ మనిషి చెప్పాడా ఫోటో వేసేసి కింద స్క్రోలింగ్ కాదు, ఆ మనిషి చెప్పాడంటే అప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి. లిప్ మూమెంట్ ఉందా, వాయిస్ ఉందా, నాయిస్ ఉందా, మీరు చెయ్యండి. ఫోటో వేసేసి కింద ఇలా అన్నారని లేదా విన్నామని చెప్పి దాన్ని మీరు రియాక్ట్ అవ్వడం, తర్వాత ఏదో అయ్యో తప్పు జరిగింది అలా కాదు ఇలా కాదు చెప్పడం, అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోతుంది, చాలా వేస్ట్ అయిపోతుంది. లైఫ్ అనేది ఎప్పుడు ఎవరికి ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఉన్న రోజులు మనంతా కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఒకప్పుడు సంక్రాంతి పీరియడ్లో రామారావు గారిది, కృష్ణ గారిది, కృష్ణరాజు గారిది, సోహన్ బాబు గారిది అందరి సినిమాలు వచ్చాయి ఒకేసారి రిలీజ్, ఒకే డేట్. ఈరోజు రిలీజ్ చేయట్లేదు, భయపడుతున్నారు. క్లాష్ ఎట్లా చేస్తాం, క్లాష్ చేయలేము, వేరే డేట్ పోయేసరికి అక్కడ ఆ టెంపో తగ్గుతుంది. ఆ రోజులో జనాలు ఏం చేశారు, ఆ వారం రోజులు ఉంటే రోజు ఒక్కొక్క సినిమా చూసేవారు. అంటే సపోజ్ రామారావు గారు ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కృష్ణ గారి సినిమా కూడా వెళ్ళేవారు, మళ్ళీ సోహన్ బాబు గారు మళ్ళీ కృష్ణ అట్లా వెళ్ళేవారు. ఆ వాతావరణం మళ్ళీ రావాలి. సంక్రాంతికి రిలీజ్ రావాలి, ఉగాదికి రావాలి, విజయదశమికి రావాలి, దీపావళికి రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్యాన్స్ అందరూ కలిసి ఏ సినిమానైనా మీరు వెళ్ళి చూడండి. సార్ నేను అభిమానులకే కాదు మీరు చెప్తున్న దాన్ని, నేను జర్నలిస్టులు కూడా ఒక ప్రశ్న చెప్తున్నాను. ఎలా అంటే ప్రతి సుమన్ గారి ఇంటర్వ్యూలో కూడా చిరంజీవి మిమ్మల్ని తొక్కేశారా, ప్రతి వార్తల దాంట్లో కూడా చిరంజీవి ఒక ఎదుగుదలని ఆయన చాలా వరకు ఆపేశారనేది ఒక వార్తలు. ఇలాంటి జర్నలిజానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇది ఏదో అంటే ఇందాక నేను చెప్పాను మీకు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, షాకింగ్ కమెంట్స్ ఆన్ సో అండ్ సో, తర్వాత ఏదో కమెంట్స్ అని చెప్పి వేసి అట్రాక్ట్ చేసి చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పించడం,
చెప్పిన మ్యాటర్ని మళ్ళీ వీళ్ళు చెప్పించడం, అది చేయడం అనేది అది అసలు ఆ మెయిన్ ఏంటంటే ఎవడైతే ఆ ఇంటర్వ్యూ తీస్తున్నారో అది వాళ్ళకి అది మైనస్ అవుతుంది. ఇన్ నో వే ఇట్ ఈస్ కనెక్టెడ్ అండ్ దెర్ ఈజ్ నో కనెక్షన్ అట్ ఆల్, వాటిలో ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు, చాలా విషయాల్ని అంటే అన్ని విషయాల్ని పంచుకున్నారు. మీ ఆలోచనలు నిజంగా ఆచరణ రూపంలో రావాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.